ఈ ఎలుకను అబ్జర్వ్ చేయండి. వినాయకుని ముందు నుండి గంట కొడుతుంది. దీన్ని ఎన్నిసార్లు పక్కకు జరిపినా కూడా మళ్ళీ వినాయకుని వైపే మళ్ళీ ఉంటుందన్నమాట. చాలామంది ఏమనుకుంటారు, ఇది కదులుతుంది అనుకుంటారు. కదిలితే ఎగ్జాక్ట్గా మళ్ళీ వినాయకునికి చూసుకుంటేనే ఆపేస్తుంది అనమాట. దీంతోపాటు వేరే వినాయకుని దగ్గర కూడా ఎలుకలు ఉన్నాయి. సైడ్ వినాయకుడు ఇది మాత్రం అసలు కదలట్లేదు. సో ఇది మహిమో లేకపోతే టెక్నికల్గా తెలియదు. ఓకే, ఇదంతా వదిలిపెడితే ఇది ఎక్కడ అంటే నాగర్ కర్నూల్ హౌసింగ్ బోర్డులోని రెబల్ యూత్ ఆధ్వర్యంలో చేసిన గణనాథుని మండపం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కంపల్సరీ విజిట్ అవ్వండి. హౌసింగ్ బోర్డుకి వస్తే రెబల్ యూత్ అంటే మీకు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ 5 గణపతులు, రైట్ సైడ్ 5 గణపతులు, మళ్ళీ లోపల వినాయకుడు, సరస్వతి, లక్ష్మి అన్నీ స్పెషల్. ఇక్కడ కనిపిస్తున్న దాన్ని మకర్ అంటారు. ముంబై నుంచి తెచ్చారంట వీళ్ళు. ఒక్కొక్క వినాయకుడు కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కంపల్సరీ ఈ విజువల్ ఎక్స్పీరియన్స్ మీరు వచ్చి చూడాల్సిందే. సో అక్కడ వచ్చిన వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో 9 రోజులు కాబట్టి 8వ రోజే చివరిగా ఉంటుంది, లాస్ట్ రోజు అడా ఉంటుంది. కాబట్టి ఈ 4 డేస్లో వచ్చి దర్శనం చేసుకోండి. మీరు ఇంట్లలో లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా అలంకరణ చేసుకుంటారో అంత బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, సరస్వతి మాత, లక్ష్మీదేవత, మధ్యలో గణపతి. ఈయన సిద్ధి గణపతి, ముంబైలో స్పెషల్. సేమ్ గణపతిని ఇక్కడ పెట్టారు. కాబట్టి కంపల్సరీ రండి, గణనాథుని ఆశీస్సులు తీసుకోండి.